त्रयोदश्यां च चतुर्थस्यां नवम्यां चैकतीर्थः श्रोष्यन्ति देव ये भक्त्या मम माहात्म्यमुत्तमम्। చక్కనైనటువంటి అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణిమ, అమావాస్య ఇలాంటి రోజుల్లో కనుక పూజిస్తే ఇంకా విశేషమైన ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా సరే నన్ను పూజించడం ద్వారా మీకేం ఇస్తాయి అంటే నా పూజ తస్యామై తన్మహాత్మ్యం పఠితం సమాహితైః. ఆ పూజ చేస్తున్నప్పుడు పఠన చేసిన ఆ మంత్రాలు పఠనం చేసిన మాట అంత శక్తి లేదు కష్టము అని అంటే ఆ పూజ చేస్తున్నప్పుడు విన్నా, అర్థమైందా? చేసిన చూసిన విన్నా. ఎవరికైనా సరే ఉపసర్గాల శేషాల మహామారి సముద్భవాన్ తథా విభుతమాత్మ్యం మహాత్మ్యం శమయేన్ మమ. నన్ను ఎవరైతే కనుక నా హోమాన్ని చేసిన చూసిన ఆ చరిత్రము విన్నా సరే, ఆ చరిత్రము విన్నా సరే వాళ్ళందరినీ కూడా. అంతేకాకుండా శరత్కాలే మహాపూజ క్రియతే యాశవార్షిణి. శరత్ ఋతువులో వస్తుంది అమ్మవారికి ఏం చేస్తాం? శరత్ ఋతువులో శరత్ ఋతువు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? దసరా కూడా వస్తుంది. గుర్తుందమ్ము, దసరా కూడా వస్తుంది. అర్థమనగా అప్పుడైతే అమ్మవారి మనం చేసేది ఆ శరత్కాలం ముందు ఆ ఋతువు వచ్చినప్పుడు మనం పూజించిన ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు కాలం అప్పుడు చేస్తున్నా సరే ఏమొస్తున్నాయి అంటే సర్వబాధ ముందు సర్వమంతా ఉన్నటువంటి మన ముందు ప్రతి మనిషికి ఉండేది ఏమి అంటే బాధలు. అవునా కదా? సర్వ బాధలు ఏ బాధ అంటే ఒక బాధ చెప్పుకోలేక